తీసుకో లలిత. అయితే నేను పనికి వెళ్ళేస్తా. సరే. లలిత పనికి వెళ్ళొస్తా. సరే. చిన్ను నీకోసం చిప్స్ తెచ్చిన, లలిత నేను కూర తెచ్చిన వండు పిల్లలు కూడా. నేను బయటకి వెళ్ళొస్తా. సరే. అన్న అరసి వాడు హాయ్ బేటా. ఇక్కడ ఏం చేస్తాను? ఆడుకుంటుందా? బాగుంది. మేడం మన ఇంటికి వెళ్ళండి. ఆంటీ చికెన్ చేసిన, ఆంటీ కర్రీ చేసింది, నిన్న పర్లేదు. లలిత మాట్లాడు. పిల్లలకు పెట్టు బయటకు. ఇంటి రాయినా ఎక్కడ పెద్దోడా నువ్వు డబ్బులు ఇస్తా, షాప్కి వెళ్ళి ఆఫ్ తీసుకురా. లలిత నేను బయటకి వెళ్ళి వస్తా. సరే మేడం. గట్టయ్యా బాగలేదు. అరే ఉన్నాయో సోనాక్షి గారు ఏ అద్దు బా చెప్పేది. చెల్లె కూర తెచ్చిన, చెల్లె అండుతుంది, తిందాం. లలిత వాళ్ళ కూడా వంట ఎందుకు ఎంత కూడా తెచ్చినప్పుడు ఎవరు పిల్లలు ఎంత తింటారు? వాళ్ళు ఎంత తింటారు? కొంచెం తింటారు. నేను అంతా తెచ్చిన కూర, వాళ్ళు మున్నారు ముగ్గురు, ఎంత తింటారు? అయితే నా ఫ్రెండ్స్ ఇప్పుడు నా ఫ్రెండ్స్ ముందు నా పరుగు పోయింది. నానాలి
ఒకదాని అన్నయ్య ఉన్నాడు. సరే ఏడవద్దు కదా నేను పట్టుకున్నాను. ఏడకు లడ్డు పిల్లని చేయగలుగుతుంది. తోడా అన్న ఇరాలి ఇద్దరు తమ్ముడు వేసుకోండి. అన్న మరి కొడరి కన్నులు ఎంత మత్తున్నారా? నాకు అరే అవునేరా మస్తు బాగుంది. ఇంకో కొడరి అన్న రెండు అంబర్ని రేపు ఇచ్చేస్తాను. నాన్న వస్తున్నాడు రోజని అమ్ముడు ఇచ్చింది. నాన్నయ్యో అమ్మాయి రెండు ఒకటి తెమ్మన్నా కదా తెచ్చిన పైసలు పైసలు రేపు ఇచ్చి సరే ఫస్ట్ డే దుకాణానికి వెళ్ళి తాగడం. మంచి పోదాం. ఇది రెండవ రోజు. అరే ఒక ఫోటో దిగా ఏ తమ్ముడు చూపించే రేపు మనం రోజు తాగుదాం. మన నాన్నకు తెలుస్తలేదా? అరే తెలిస్తే కూడా ఏం చేస్తారు, నాన్న కూడా రోజు తాగుతాడు. ఇది మనం నాన్న వల్లనే నేర్చుకున్నాం కదా. అరే చిన్నప్పటి నుంచి నాన్నని మనకు పంపిస్తాడు కదా, ఏమన్నాడు? స్టార్ట్. అమ్మా ఏం కూర పప్పు పప్ప చికెన్ లేదా నువ్వేలే కదా నువ్వేవా నీ వద్దా? పోలా పెద్దోడు ఏం చేస్తాడు పప్పు తింటే ఏమవుతుంది? నువ్వు ఆరా పప్పు తిను. ఎందుకు తినాలా పప్పు కష్టం చేస్తలేనా తేడా స్టార్ట్. స్టార్ట్. నేను కూడా పని పోతున్నా నాన్న. ఏం పని పోతుంది నేను పోతలేనా మేము కూడా పప్పు తింటున్నాం. అయితే ఇప్పుడు నేను పప్పు తినానా ఆవు పోతున్నావు పనికి
అవు నువ్వే చలో నా పప్పు తింటాను నేను అవునా ఆ? రానంటావా? రానంటావా? అవునా? అవునా? ఆగంట ఏం చెప్పాలా ఒక పాట తీద్దాం. ఒక అంబరీరా వినిపించేసి అన్న అన్న అమ్మ నాన్న ఇగో అన్న చక్కెర వచ్చి పడిపోయింది. ఏమైంది అన్న ఏమైంది అవురా ఏ గాడిలో మొత్తం ఆల్కహాల్ నిండిపోయింది, ఊపిరితిత్తులు ఖరాబ్ అయింది, అందువల్లనే చనిపోయింది. కరణ్ కరణ్ ఏ కరణ్ కరణ్ చూసే ప్రేక్షకులు అందరికీ ఒకటి చెప్తున్నా, నేను చేసిన తప్పు మాత్రం ఏ తల్లిదండ్రులు చేయకండి. నేను చేసిన చిన్న తప్పు వల్ల నా కొడుకుని కోల్పోయినా. దయచేసి ఏ తండ్రి కానీ ఏ తల్లి కానీ మన మందు షాపులకు కానివ్వండి, అలాగే అంబర్ గుట్కా అలాంటి ఏవైనా తెప్పించుకోవడానికి మాత్రం అస్సలు పంపించకండి. దయచేసి నా మాట వినండి. నేను చేసిన ఆ చిన్న తప్పు వల్లనే నా కొడుకు ఇవాళ నాకు దూరం అయ్యాడు. అంతే అందరికీ. నేను చేసే చిన్న డ్రామా వలన ఇలా ఏముందంటే, ఏ తల్లిదండ్రి కానీ తమ పిల్లలకు ఇలా మందు తేవడానికి కానివ్వండి, అలాగే మత్తు పదార్థాలు షాపులకు వెళ్ళి తేవడానికి మాత్రం పంపించకండి. అసలు పంపిస్తే నా కొడుకులాగానే మీరు కూడా చెడిపోతారని నేను మీకు చెప్తున్నా. దయచేసి మీ పిల్లలను మాత్రం అలా పంపించకండి షాపులకు. స్టార్ట్. ఈ చిన్న డ్రామా చూసి మీరు